బిడ్డలారా, భయం, పిరికితనం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? గడిచిన వారంలో చీమల భయంతో, చీమలను చూసి చీమలకు భయపడి ఊరేసుకొని చచ్చిపోయిందట ఒక తల్లి. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటంటే, భయం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించ. దేనికి భయపడింది? ఆ ఇంట్లో చిన్న చీమలు వచ్చాయట. ఆ చీమలు చూసి ఈ నన్ను చంపేస్తాయేమో, నా ప్రాణం తీస్తాయేమో. ఆ భయస్థుడికి అప్పుడప్పుడు చెప్తా కదా, పిరికోడికి చీకట్లో నల్లందేదైనా దెయ్యమే. మీరు అంటారు సేవ ఎంత, దాని బతుకెంత అని మీరు అంటారు. ఆ పిరికితనం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, మీకు పిల్లి కూడా పులిలా కనపడిపోతుంది. గుండెల నిండా విశ్వాసం ఉంటే పులి లాంటి సమస్యలు కూడా పిల్లిలాగా కనపడతాయి. నన్ను ముంచేస్తాయి అనుకున్న సమస్యలు కూడా అఫ్కోర్స్ అవి నాకంటే బలమైనవి ఉండొచ్చు, నా దేవుని కంటే బలమైనవి కాదుగా. నా శక్తికి మించినవి ఉండొచ్చు, నా దేవుని శక్తి కంటే గొప్పవి కాదు కదా. మించిన బలము గల వాని చేతిలో నుంచి దావీదును విడిపించిన దేవుడే మించిన బలము కలిగిన సమస్యలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా పిల్లలను దేవుడు విడిపిస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు విడిపిస్తాడని ఆ విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే ధైర్యంగా సాగిపోయే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. సింహం అరణ్యానికి రాజు ఎందుకైందో తెలుసా? దాని గుండెల్లో ఉన్న ధైర్యమే దాన్ని రాజుగా చేసింది. సింపుల్. మీరు అనొచ్చు, ఏమండి అది చాలా బలం కలిగిందండి. నేనంట, మరి బలం లేనిది దున్నపోతేనా? బలం లేనిది ఏనుగేనా? నేను మిమ్మల్ని అడుగుతా, ఏనుగు బలమైందా, సింహం బలమైందా సైజు పరంగా? అసలు నేనంట, ఏనుగే గనక అది దానికి ధైర్యం కనుకుంటే తొండంతో ఇట్లా కొట్టిందంటే ఆ సింహానికి పగటిపూట ఆకాశంలో సొక్కలు కనపడిపోతే నన్ను అడగండి. ఇది బలం కలిగిందే, చక్కటి దేహదారుఢ్యం కలిగిందే, ఓ బలీయమైనటువంటి తొండం దానికి ఉంది. ఇవన్నీ దానికి ఉన్న దాని లోపటను పిరికితనం చేతగాని దానిగా మార్చింది. అరణ్యం లాంటి ఈ లోకంలో నేను రాజుగా, రాణిగా నేను నిలవబెట్టేది నీ గుండెల్లో ఉండే ధైర్యమే, నీ బలాన్ని బట్టి కలిగిన ధైర్యం కాదు. ఏ దేవుడు నమ్మి ఈ విశ్వాస యాత్రకు నిన్ను పిలిచాడో, ఏ దేవుడు నిన్ను నమ్మి నీ చేతులకి సేవ అప్పగించాడో, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే అరణ్యం లాంటి ఈ లోకానికి నీవే ఒక రాజులాగా నువ్వు నిలవబడతావు.